వంగవీటి రాధ వైసీపీని వీడిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా ప్రతి కాపు సామాజిక వర్గంలోని కుర్రవాడి గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ నుంచి బయటపడ్డటువంటి రాధ ఆయన చెబుతున్న ప్రతి మాట కూడా బాధతో చెబుతున్నది. అదే విధంగా ఏ రకంగా ఇన్నాళ్లు బాధను అనుభవిస్తూ దిగమింగుకుంటూ అక్కడ ఉన్నది ఇది మొత్తం కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంతకు అసలు వైసీపీ నుంచి బయటపడ్డ రాధ ఏం చెప్పాడు ఏంటి అన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి కీలక మాటలు వ్యాఖ్యలు మీకోసం చెప్తాను. కొంతమంది వెధవలు 100 కోట్లు తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు నా మీద. వాటిని నేను పట్టించుకోను. నాకు నా తండ్రి రంగా ఆశయాలు ముఖ్యం. అవి సాధించడమే నా జీవితాశయం. నేను ఏ పార్టీలో ఉన్నా నా వాళ్ళను రంగా అభిమానులను కాపాడుకోవడం నా బాధ్యత. వివిధ పార్టీలలో ఉన్నప్పుడు ఆయా పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడతాం. అంతేకాని రంగాకు అన్ని పార్టీలో ఉన్న అభిమానులను గుర్తించకుండా ముందుకు వెళ్లటం మాత్రం మా అభిమతం కాదు. కానీ నేను రంగా అభిమానులు ఎక్కడున్నా సరే వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తూ ఉంటే వైసీపీలో ఉన్నప్పుడు ఎవరు ఏ రకంగా మాట్లాడారన్నది, ఎవరు ఏ రకంగా బాధపడ్డారన్నది అందరికీ తెలుసు. నా నోటి నుంచి ఎటువంటి ప్రకటనలు రాకుండానే నాపై మాటల దాడి చేశారు వారంతా. ఏపీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సాదరంగా నన్ను ఆహ్వానించారు. నా తండ్రి ఆశయం కోసమే నేను వైసీపీని వీడానే తప్ప ఏ రాజకీయ స్వలాభాల కోసం కాదని కూడా ఇక్కడ రాధ చెప్పడం జరిగింది. కీలకంగా ఈయన చెబుతున్నది ఒకటే, ఆ రోజు రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మొదటి నుంచి కూడా వారు కోరుతున్నారు. ఆ రకంగా ఫైట్ చేస్తున్నారు. వీలైనంత మందికి ఇప్పటి వరకు ఇప్పించారు కూడా. ఇక ఎవరికైతే బ్యాలెన్స్ ఉందో వారికి కూడా సీఎం పెద్ద మనసుతో పరిస్థితి అర్థం చేసుకుని ఇస్తారని నేను కోరుకుంటాను కూడా ఇక్కడ రాధ చెప్పారు. ఇక ఇవన్నీ కూడా రాధ చెప్పిన మాటలు. వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఏ రకంగా ఈయనని ఇబ్బంది పెట్టారో, ఏ రకంగా ఈయనని అవమానించారో ఏంటి అవన్నీ చెప్తున్నప్పుడు ఆ ప్రతి మాట కూడా వింటున్నటువంటి రంగా అభిమాని కూడా రగిలిపోతూ ఉన్నాడు. అసలు వైసీపీగా మేము ఓటు వెయ్యమంటే వెయ్యమన్నట్టుగా కూడా వారు గద్దిస్తూ ఉన్నారు. ఇంతకు ఏంటో తెలుసా, ఒకరోజు రంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి కొంతమంది అభిమానులు రాధని తీసుకువెళ్లారట. అది కూడా ₹1 కూడా ఆశించకుండా. తీరా రాధా వెళ్లిన తర్వాత ఎవరిని అడిగి వెళ్ళావు, ఇది ఎవరి పార్టీ అనుకున్నావు, నా పార్టీ, అట్లాంటిది నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు వెళ్తున్నావంటే ఏమనుకోవాలి? నిన్ను తండ్రి చనిపోయిన వాడివని నిన్ను చేరదీశాను అంతే తప్ప అందరిలాగా నిన్ను గనక వదిలేస్తే ఏమైపోతావు, గాలికి వదిలిపోతావు అన్న విధంగా నీచేత నీచంగా మాట్లాడారు. ఆ మాటలు కూడా నేను భరించాను. అయినా వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ ఎవరి పేర్లు నేను ఇప్పుడు ప్రకటించను. కానీ ఒక్కడ మాత్రం చెప్పదలుచుకున్నాను, ఏ అభిమాని అయితే రంగాకి ఉన్నారో ఆ అభిమాని ఆశలకు అనుగుణంగా రంగా కోరుకున్నటువంటి సంక్షేమ ఫలాలను అందరికి అందించే విధంగా నేను ముందుకు వెళ్తానే తప్ప ఒకరి కోసమో లేదంటే రాజకీయం కోసమో పదవుల కోసం అడిగేసే వ్యక్తిని కాదని, నిజంగా జగన్ అనే వ్యక్తి నన్ను ఎంత ఘోరాతి ఘోరంగా అవమానించాడో మీ అందరికి మరలా చెప్తున్నాను. తండ్రి లేని వ్యక్తినని నన్ను చేరదీశాడట. నన్ను వదిలేస్తే నేను గాలికి ఎక్కడికో కొట్టుకుపోతానట. ఆయనే దగ్గరుండి నన్ను కాపాడుతూ ఉన్నాడట. ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఉంటుందా? కానీ ఈ దౌర్భాగ్యం నేను అక్కడ ఉన్నాను. కానీ ఈ రోజు బయటికి రాక తప్పలేదు. ఎందుకంటే నాకంటూ విలువలుంటాయి, నాకంటూ ఆత్మసాక్షి ఉంటుంది. ఆత్మసాక్షిని చంపుకొని నేను అక్కడ ఉండలేక బయటకు వచ్చాను. మీరైనా సరే, ఇకనైనా సరే, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జగన్ లో మార్పును తీసుకొస్తే బాగుంటుంది. ఒకవేళ జగన్ లో గనక మార్పుని గనక మీరు తీసుకురాలేని పక్షంలో అక్కడ ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బంది ఎదురవుతుంది. జగన్ కూడా పతనం అవటం ఖాయమని చెప్పి రాధ చెప్తున్న పరిస్థితి. రాధ ఎప్పుడైతే ఇంత బాధాకరంగా మాటలు చెప్తూ ఉన్నాడో సగటు ప్రతి రంగ అభిమాని కూడా ఒకటే అంటున్నారు, ఇంత ఘోరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి వ్యక్తిగా మేము ఓట్లేసేది, సమస్య లేదు మేముగా, ఇంకా వైసీపీ వంక చూడమని కూడా వారంతా చెప్తున్న పరిస్థితి.